పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్దారులు గ్రామ వార్డు సచివాలయాల దగ్గరకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో ఉదయమే వచ్చి సచివాలయాల దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి నెల ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ అందించేవారు, కానీ ఈసారి మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తోంది అంటున్నారు పెన్షన్దారులు. ప్రస్తుతం విశాఖ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఈశ్వర్, మధ్యాహ్నం నుంచి పెన్షన్లకు ఏర్పాట్లు చేసినప్పటికీ సమాచారం చాలా మంది పెన్షన్దారులకు తెలియకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. ఏంటి మీరున్న ప్లేస్ లో సిచ్యువేషన్ ఏంటి? రాజకీయాలను పక్కన పెడితే ప్రతి నెల ఇళ్ళకి పెన్షన్లు ఇస్తున్న క్రమంలో వాళ్ళు సడన్గా ఒకసారి బయటికి రావాల్సి రావడం, తిరిగి పాత పరిస్థితులు పునరావృతమవుతున్న దృశ్యాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరుగా ప్రత్యక్షంగా విశాఖలో ఒక సచివాలయం దగ్గర జరుగుతున్న పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఒక పెద్దవాళ్ళు, ఈమె న్యూరో ప్రాబ్లంతో బాధపడుతున్నారు, బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు. కానీ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అమ్మ, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? మీరు ఎక్కడికి వెళ్ళి ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. పెన్షన్ మాకు ఇంటి దగ్గర ఇవ్వలేదు, అందుకని మేము ఇక్కడికి వచ్చామండి. అక్కడ పాత సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇక్కడికి పంపించారు మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపేశారు. జగన్ గారు ఉన్నప్పుడు మాకు ఈ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే 5 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock పెన్షన్ అందుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత ప్రాబ్లం ఇలా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆపేయడం వల్ల ప్రాబ్లం ఇలా వచ్చింది. ఎందుకు అమ్మ మీకు ప్రతి నెల ఇంటికాడ ఇస్తున్నప్పుడు బాగానే ఉండిందా? బాగానే ఉందండి, సంతోషంగానే బాగానే ఉంది. అది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు ఆటోలో వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుగారి నుంచి సచివాలయం నుంచి వచ్చాం. ఇంకొక సచివాలయానికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు, అందుకని ఇటు వచ్చాం అనమాట. ఇవన్నీ ఇంతకు ముందు ఇట్లాంటి సమస్యలు ఇంతకు ముందు రాలేదండి, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకు వచ్చాయనుకుంటున్నారు పెద్దమ్మ? ఎందుకు ఇట్లాంటి సమస్యలు వచ్చాయనుకుంటున్నారు? నాయుడు వల్ల ఇలా వచ్చాయండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇలా వచ్చాయి చెప్పాలంటే. అంటే రాజకీయాలు దీంట్లో ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? మామూలుగా అదే అనుకున్నానండి. రాజకీయాల్లో ఇలా జరుగుతూ ఉంటాయి, దేనికి ఎవరి గురించో మనం కంగారు పడకలేదు. కానీ మీరు పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు నిలబడలేకున్నారు పాపం. మీరు తిరుగుతున్నారు, అక్కడికి వెళ్ళారు, ఆటోలో వచ్చారు. మీరు వస్తే ఏం చేస్తారు? ఆ డబ్బులతో టాబ్లెట్స్ అయితే తెచ్చుకోవాలా? టాబ్లెట్స్ అవి కొనుక్కోవాలి, ఇంటెద్దు కట్టుకోవాలి. ఇంటెద్దు లేదండి, ఇల్లు లేదు. రాదని చెప్పారు వాలంటీర్, ఇంటి రాదు మీకు, నువ్వు చస్తే ఆవిడ ఉండదు, ఆవిడ చస్తే ఎవరుంటారని అడిగిందండి వాలంటీర్. అందుకని ఇల్లు లేదు. 5,000 అద్దె కట్టి బతుకుతున్నానండి. నేను టీ కాఫీలు అమ్మి బతుకుతున్నాను, రైతు బజార్లో టిఫిన్లు అమ్మి. ఈ వయసులో ఇవాళ బేరం కూడా పోయింది, దాని మూలాన ప్రాబ్లం అవుతుంది. ఈ డబ్బు రంగానే ఇంకొంచెం కలిపి కట్టుకుంటున్నాను అనమాట. అది ఈ 3,000 రంగానే. ఇప్పుడు ప్రతి నెల మీకు 1వ తేదీ వస్తే కట్టేసే వాళ్ళ భగవంతుడు ప్రభు నమ్మగా ఆయనే కాపాడుతున్నాడు నన్ను. ఇవాళ అనుకుని వచ్చాను అన్న. ఇలా ఇదే ఫస్ట్ టైం జరగటం. వస్తాయి, మీకేం టెన్షన్ పడకండి, మీకేం టెన్షన్ పడొద్దమ్మా, వస్తాయి. రూపాయి గురించి వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి, వెళ్ళేటప్పుడు వెళ్ళిపోను. అంచేత దేనికి భయపడి బాధపడేదాన్ని కాదు నాన్న. అదే పెన్షన్ మళ్ళీ వస్తుందమ్మా, కాస్త లేట్ అయినా వస్తుంది. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. మీరు యాజ్ యూజువల్గా అన్ని కట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఇట్లాంటి పరిస్థితులు రావడం ఊహించలా మీరైతే? ఊహించలేదు. అది ఇది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఇవి. సాధారణంగా 1వ తేదీ వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళు మిగతా కట్టుకోవాల్సి ఉంటాయి, ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటాయి. నిజంగా సామాజిక పెన్షన్లకు సంబంధించి మనం వాస్తవానికి అనుకుంటాం, కానీ చాలామందికి కేవలం ఆ పెన్షన్లే వాళ్ళ జీవనాన్ని కాపాడుతున్నాయన్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అపోలోలు ఇవాళ వాళ్ళు తీసేశారు, 3 ఏళ్ళ బట్టి కొంపలో ఉంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే అరైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయాలు మా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళకు కూడా అర్థమయ్యే దిశగా పరిస్థితులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. విశాఖలో అయితే దాదాపు 600కు పైగా సచివాలయాల్లో మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకే ఇక్కడ ప్రారంభమవుతాయని సమాచారం ఉంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ ఉండబోతుందన్నది ఇక్కడ ఉన్న సమాచారం. కానీ జీవీఎంసీ పరిధిలో రాత్రి డబ్బులు డ్రా చేశారు. ఈరోజు మరి కాసేపట్లో దీన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తం విశాఖ వరకు రెసిడ్యువల్ విశాఖ అంటే విభజన తర్వాత విశాఖలో 1,25,000 మంది పెన్షన్లు అందుకోవడానికి 12 రకాల పెన్షన్లకి అంత రంగం సిద్ధమవుతుంది. సచివాలయాల వద్ద మరి కాసేపట్లో వీటిని అందించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.